అదృష్ట కథలట్టే ఓనారా ఇన్ని రోజుల బట్టే ఓనారా అయ్యయ్య నాది 7 పిల్లకాయలు ఎత్తున్నదా తీసుకున్న భర్త మంచోడు అయితే అవ్వాయికి రాకుండా బాబాయికి రాకుండా చదువుకుంటున్నారా అది ఎత్త రాబడితే మా వారికి తీసుకున్న భర్త ఊదరుతులు అయినాడు 5 పిల్లల తల్లి కానీ అవ్వాలి కదా బాబాది కత్తన్నాదా నాకు ఇన్నే రోజులు బట్టి ఓనారా అయ్యా కన్నులు అదికైనా ఓనారా అయ్యా రాకుండా రాదు రావే ఓనారా ముసలాది దండగానే ఓనారా అడవిలో గంట ఉంది ఓనారా చిలకలాది దండగానే ఓనారా దండ వాసి పోత ఉన్నా ఓనారా అయ్యయ్యో నాదా ఉన్న కాదన్న నాదా నా ప్రాణమవుతుంది నాదా నా కళ్ళు మూసుకొని 7 వేల యూనిట్లు కనబడతారయ్యా ఊరు పోకోని కట్ట రారా అని మాట్లాడుతుంది నా ప్రాణం ముద్దునాదే బతుకోనయ్యా కొండల ఊరు మండల ఊరు ఒక మాట ఏమన్నా మామా గుళ్ళల్లో పోయి చిన్న పరమాత్మ నాకు శ్రేష్టంగా దర్శనమైటో విద్య ఉచ్చాక 21 రోజులు లేక ఎవరో ఒక వద్ద సాగుగా నడుకొప్పుకుంటే సంతాన బలం ఇస్తానన్నాడా సాగు కొప్పుకొని సంతాన బలం తీసుకున్నవారే బామా విద్య ఉచ్చాక 21 రోజులు లేక తల్లి ప్రాణం పోతే పిల్లెంట బతుకుదనుకున్నావమ్మా పోనీర బిడ్డగా పాయే భూమెంట పాయే పాయే ముక్కుల పత్తులార పాయే 3 నెలల బిడ్డగా పాయే అవ ఉన్న నాడే పువ్వు అంటారు పాలున్న నాడే పాయమంటారు అవబోతే పువ్వు ఎంత వెళ్తారు తల్లి లేని పిల్లలంటే దయ్యాల పాలంటారమ్మా నీ కోరిక కొండల ఊరు బావ మండల ఊరు బావ సాగు కొప్పుకొని సంతాన ప్రాణం చేసుకుంటే అవ్వయ్య లేని పిల్లలు దయ్యాల పాలంటారు అవ్వయ్య లేని పిల్లలు పండుగ తిన్నాడు మంది తల్లులు పలారాలు చేసుకుంటే మన బిడ్డ 10 కూతురు పట్టి కూడా చూస్తుంటే అవరు మిగిలిన పోరి జిప్టికల్ల పోరి పొట్టగల్లి పోరి ఎంతమంది చేసి తీర్లంటారమ్మా సరే పర్వాలేదు బాబా సాగు గండాన్ని కొప్పుకొని సంతాన పర్వాలేదు కట్టుకున్న బిడ్డ ముట్టి 21 రోజులంటుంది ఆనాటి మాటగాడినవా ఉండవని ఎవరు రా రమ్మని పిలుతారని ఒక్క మాట కన్నవే బాబా కోరిక కొండల్ల ఓను బామా బ్రహ్మలు బండల్ల ఓను గాలి కొరరాని కోరిక కోరిక అవ్వలేని పిల్లలంటే బామా మారాదా పిల్లలంటారమ్మా తల్లిదండ్రి లేని పిల్లలమ్మా చెత్తకుండి కాడు కుక్కలమ్మా ఈ ప్రాణ వెళ్ళి పోయేవమ్మా ఎంతైనా మగ బాయి కానీ నేను దాచుకున్నా మామాసు జీల రాని అప్పటికైనా ఇప్పటికైనా అంటారు పిల్లలకు తల్లి ఉండాలంటారు బామో తల్లి చనిపోయినాడే తల్లి మరవన్న తల్లి అంటారమ్మా ఏమి గంట తల్లి చచ్చిపోయి ఏళ్ళ గుళ్ళంత తల్లి ఉంటే అది ఎంత ఎండిది కానీ ఎంత పిచ్చిది కానీ లంగ కానీ దొంగ కానీ చేను కూలి చేసి కోడింటి కొట్టాలి తల్లి బారెండి బాధలతో బోర్లు బాధలతో పోయినా ఏపుకి ఇస్తాలు కట్టుకుని రొమ్ము రోగాలు కట్టుకుని పిల్లలు ఆదుకుంటుంది బామ్మా నీ కోటి నేను చెప్పుతున్నా జీవంతో సావిక పోతానా బాబాయికి నేను వెళ్ళిపోతానమ్మా సావంటే సంతోషం బామా ఆ దేవుని గుళ్ళి మన్ను వయ్య బామా ఆ దేవునికి ఎంత న్యాయమైతదమ్మా ఆ దేవుని గుళ్ళి మన్ను వయ్య బామ అన్న ఉన్న
కాడ పిల్లలు ఇయ్యడు పిల్లలున్న కాడ అన్నం ఇయ్యడు మామ కొడుకులు ఇచ్చిన వాళ్ళు బిడ్డలు ఇయ్యడు బిడ్డలు ఇచ్చిన వాళ్ళు కొడుకులు ఇయ్యడు భార్య భర్తలు చక్కదనంగా కలిసి ఉంటే మరిదలు తీసుకుపోయి భార్యను చెట్ట గుట్టల పోటీ ఏడిపిస్తాడు భార్య లేని మొగోడి బాధలు చూడ మామ భర్త లేని ఆడదారి బదనాములు చూడవే అమ్మా పిల్లలు కాక గంటి పొట్టు వాళ్ళ పొట్టి పొట్టు వాళ్ళ చేతుల పొట్టు చిలకల పొట్టు దేవుడి గుళ్ళల్లో జాతరల కాడ వరాలు బట్టి ఎంతమంది తల్లు ఎత్తలేరు అనుకున్న పిల్లల కడపార కనుక్కొని పిల్లల చేతులార ఓడు కొట్టుకొని చెట్ట గుట్ల పొట్టి చేతుల చిలకల పొట్టి తల్లిదండ్రులు ఎత్తలేరే బాబా దేవుడి గుళ్ళే మల్ల వయ్య దేవుడికి ఎంత న్యాయమైనదమ్మా రాని నీ కళ్ళల్లో ఏది వేలు ఎవరు కనబడితే బామా వచ్చే రోజుల తోడి ఓడి ఎవదరో రాజా నా బిడ్డ చిన్న పిల్లరా లేని పిల్లల కోడి ఓడి ఉన్న పిల్లల కోడి పిల్లల వాగినట్టు వాళ్ళ ఈగ బిడ్డ నా బిడ్డ ఇక్కడ వాది ఎక్క రావాలి అన్నమాట తప్పకుండా నా వంతు సాగు నా భర్తను పోతానని ఒప్పుకోబామా ఆ దీవంతో సాగుకే బామా ఇక నేను వెళ్ళిపోతానమ్మా నువ్వే ఉండు నేను పోతానమ్మా దేవుడు నా వరకు నా భర్తతో చెప్పు నేను సావంటే సంతోషంగా వెళ్ళిపోతానే బామా అయ్యా ఓ నాదా ప్రాణనాథదేవా అయ్యయ్య నాద ఒక మాట ఏమన్నవయ్యా ఓ బామా చూసిరాని నాకు సావంటే సంతోషం ఉన్నది బామా బతుకంటే బాధ ఉన్నది కన్న తల్లి ఉన్నది ఉంటే కోటింటి కొట్టాల్సి బాగుంటుంది బాధి దంత వయసుగా పోయి రొమ్ముకు ఒకరెట్టుకున్నా కన్న బిడ్డ చదువుకుంటా బామా నా వంత సాగు నువ్వు వెళ్ళిపోతున్నా మరి నేను అందుకే అంటున్నా అప్పటికే ఇప్పటికి అంటున్నారా వంత కట్ట కంటంగా చేసి తప్పబోదు నా వంత కట్ట సాగు నేనే వెళ్ళిపోతున్నాదా మన జీవంట కరెంటు బుక్కలు అంటే అయ్యా కరెంటు బుక్క ఎరిగినప్పుడు ఇల్లంతా ఎరిగి ఉంటుంది అదే కరెంటు బుక్క ఎగిరిపోతే ఇల్లంతా సిగ్గ పడుతున్నాదా కరెంటు బుక్క ఎప్పుడు ఎగిరిపోతుంది మన బొంజ ప్రాణం ఎప్పుడు పోతుంది ఇవాళ రేపట ఎట్టున్నాదు మన అన్న తింటున్నాదా అన్న జీర్ణం అయ్యాక బతికేది కట్టగలం ఉన్నది ఊరి వేల మనకి ఇంటికి తెచ్చాక నమ్ముకోలేదు రాదా ఇప్పుడు కనబడ్డ మనిషి రేపు వరకు నాదా మట్లే మానైపోతున్నాదా నా వంత సాగు నేను వెళ్ళిపోతా కానీ నా బిడ్డ వేసి నా భర్తను వేసి నా కొడుకు చేతిలో పెట్టినాక నా ప్రాణం మీద సత్య వేస్తాక ముడిదేవా అమ్మా బిడ్డ ఎంచుకున్నారమ్మా నీ బాబు 60 ఏళ్ళ పెద్దవసరా సావుదల గురించి చెప్పుకున్నారు కొడుకు నువ్వు ఏదన్నా మాటని నీ బాబు నన్నుంటే నీ బాబు మా నాది పెట్టుకోడక 67 రోగాలకు మందు ఉన్నా కానీ మా నాది రోగానికి మందు లేదురా కట్టె పిప్పినట్టు కొడుకు నీ బాబు బతుకుంటే బుక్కరన్న కొర్రా చచ్చిపోతే మీద కడుతున్నారా నీ కన్న తన ఇంటి మూల కుక్క
కావాలి అక్కడ కొడక నీ చెల్లి అడవి అపరాధం ఉన్నది నీ చెల్లి ఎరువు తేలి ఉన్నప్పుడు ఎంగిలి ఉండకుండా తాగుకుంటే చంపుకుంటే పాపం నానా అరే ఏ కన్నదని చెప్పి అని చెప్పి అప్పుడు భర్త మొక్క కొడుకు మొక్క చూసుకొని బిడ్డ మొక్క చూసుకొని కొడుకు తానే ప్రాణం పోతూ ఉన్నవా కన్న తల్లి మాత్రం కొడుకు కాళ్ళ మీద వాడు ఏడిచి మా అమ్మ మార్చుకుంటుంది అమ్మాలే అని గద్దవర కింద చేసి అలాబట్టి వాళ్ళ కన్న తల్లి ప్రాణం కళ్ళకి వెళ్ళిపోయింది ఏమిటే అవ్వ చూసేను రాని ఇలా నీ ప్రాణం వెళ్ళిపోయింది ఒక్క బిడ్డని కనుక్కున్నావు ఒక్క కొడుకుని కనుక్కున్నవే అవ్వా ఈ బిడ్డ ఆటలేమి చూసినావు ఈ బిడ్డ పాటలేమి చూసినావు అవ్వ చూసేల రాని శీలరాజోడు జాలిగుండ తల్లి పడ్డది కార్యం పొరలో పడ్డది గుట్టోనే మాత్రం ధరణి వీణ పడ్డడే అమ్మా అమ్మా నారాయణుడా నారాయణ గప్పుడు తత్త తీరాగా రాదురా అమ్మా తల్లి వీణ పడ్డడమ్మా నాయన కనకాల కంటి నీరు నీతున్నాడా ఒక్క కొడుకు తోడు నాకొక్క బిడ్డని కావాలని బిడ్డని అనుకున్నావు ఈ బిడ్డ ఆటలేదు తీరాయమ్మా బిడ్డ పాటలేదు తీరాయమ్మా అమ్మంట విలువలేదు ఈ చెల్లెనా బాబంట విలువలేదు ఈ చెల్లెనా ఏమిటే అవ్వ సుతీల రాని చెల్లె మూడల్లో చెల్లె కాలేదు ముక్కుల్లో పక్కలాడే అవ్వా చెల్లె మూడు పాలకొని పాతలాడుతున్నాయి అవ్వా పాలకరం చెల్లె పాతలాడుతుంది రాని ఈ బిడ్డ చూడు పాలకరం వెల్లడిస్తుంది మా ఏంటంటే అవ్వా నువ్వు బాబండ పోతే చెల్లె నువ్వు అవ్వండ పోతే చెల్లె ఎల్లమ్మ పాదమేందే చెల్లె మా తల్లి అంటడమ్మా రాదురా మా ఉడపట్ట ఉండడమ్మా ఓ నాయనా ఎక్కడంటే పోతే అవ్వానా అవ్వా మళ్ళెప్పుడు వస్తావా నాయవ్వో బంగారు మగం అవ్వానా అవ్వా మళ్ళెట్లా అనవాడేనాయవ్వో తప్పశీలరాదు చెల్లెనెత్తుకొని అమ్మ వాడి కరకరకరకర నిరీస్తూ ఉన్నదే అమ్మా కొడుకొచ్చి ఒక్కసారి గల్లవారి వాళ్ళు ఎత్తరా ఏడు వల్ల జరిగి పట్టణం మీద ప్రజలు కాపుల కన్నడాల కమ్మిన లెక్క వారి కాపులు లెక్కలు కులాల 18 రాదు ఏడు ఇంటి కట్టలకు తల్లి అయిపోయి కలిగిన వాడు కొడుకు 1 పెడతాడు నిన్నగాక మొన్న 21 చేసుకున్నది పసివిల్ల పాలకుండా ఒక్కటి పాలిచ్చే తల్లి చనిపోతే పాలేవాళ్ళు ఇస్తారయ్యా అని 7వ వాళ్ళు పాపం ఏడిసి ఈత పడ్డ వాళ్ళు ఒక్క మాట ఏమన్నా అయ్యా సురేంద్ర మహారాజా ఆవులు చనిపోయి లేవల మేత పెట్టి వంగిన పొద్దాది వండకుండా సక్కిన మనిషి సర్కారు రకమాగని అన్నటోడు నమ్మగా కొనటం చేరుకోదనయ్యా అయ్యో మరి పుట్టినమాడు సౌకమాడు సత్యమాడు పుట్టకమాడు కోటి విద్యలు చేసేది కూటి కొరకే మానవుడు కొన్నాళ్ళు బతికిన కాటి కొరకే చచ్చిపోతే మన మొక్కల పొలవన్నీ కావమంటారు సర్కారు కంతలు కడతాం ఎన్ని రోజుల్లో అక్కడ వాడే కానీ ఇక్కడ వాడు కాదు అయ్యా ఏడు చేత పడతాంటే నువ్వు ఏడుతాంటే పసివిళ్ళ పాలకొండ ఒకటి పాలకుడిగలు అవసిపోయి మరి ఎడవడి వరకు పసివిళ్ళ ప్రాణం పోతే కనకపోటు వారి కావన్నా కనిపోటు అవుతావు ఆయన ధర్మంగా దానం చేసుకున్నాడు నీ కొడుకు చేత వరకు ఇలాగ కట్టేపి ఏమన్నా చుట్టాలు బాధ ఉంటే మాకు చెప్పు మేము మద్రాలు చెప్తామయ్యా అరే అప్పుడు మాత్రం మహారాజు కన్న కొడుకు మాత్రం ఏమిరా కొడుకు అమ్మ పేరు మీద కట్టాలు కట్టే పోయి కట్టే వచ్చినమ్మన్నాడు రాజుడు కడిపేసి స్నానం చేసిండు కట్టే చేత పట్టుకొని ఒక మాత్రం కట్టాలు కట్టే కట్టే వేసి వస్తున్నాని ఆరామాని
రాజా నీ అవదచ్చిపోయి బాధలు నేనున్నా మరి కట్టబట్టుకొని మొగోని పట్టుకొని అవ్వ పేరు విన ఉనికిల గడ కట్టేసి నువ్వు బాగా నేర్పుకుంటావు నీ చెల్లెగా ఆడపిల్ల నీ అవ్వ కొరక కొండల ఊరు బొమ్మబండల ఊరు కొడక 7 సేటి బిడ్డ కావాలని సూరగల దేవతల పోయేసి ఒక్క బిడ్డని కనుక్కుంది ఈ చెల్లె ఏడలే అవ్వ జీను తృప్తిగానే నీ ఎత్తు నీ చెల్లె అంటే నీ చెల్లె ఎదురుగా చందా కట్టబట్టుకొని పోతున్నాను నీ బాకి తెలుపు నా బాకి ఎట్లా నీ దగ్గరికి వచ్చి ఏడుసు నీ చెల్లెవంత మాట నీకు చెప్తున్నా కొడక ఏ ఆడపిల్లలైనా గాని 9 నవమాసాలు మోచి 16 ఏళ్ళ బిడ్డని చేసి ఒక ఎత్తిచ్చి వనికాలు మొక్క బిడ్డ అత్తగారింటి కాడ ఉంటే ఆ ఆడపిల్లలకి ఎట్లుంటది కొడక అత్త మంచిదై మామ మంచోడై చేసుకున్న భర్త మంచోడైతే అమ్మాదికి రాకుండా కన్న పుట్టిన అమ్మాదికి రాకుండా అదే అత్తలావుడిదై మామ మాటకారుడై చేసుకున్న భర్త తిరుగుపోతాడు తాగుపోతాడు అడ్డమైనోడు అయినాడు 5 వీళ్ళ తల్లికైన అవ్వాదికి నాదికి వచ్చి ఆ బిడ్డ దుమాలో లేచి పుట్టినట్లు వేసుకుని దబా దబా అవ్వగారింటికి వస్తాడు కడుపులున్న బాధ అవ్వతోడు చెప్పుకుంటుంది నాన్నతోడు చెప్పుకుంటుంది అవ్వలేకపోతే అయ్యలేకపోతే ఆశ నిరాశ చేసుకుని ఇల్లు 4 కలిదిరిగి ఏడుచుకుంటాం ఆ బిడ్డ వెనుక మరిపోతాంటే పోయేతో వాళ్ళ గోరి కనబడితే దబా దబ బిడ్డ ఉరికి ఆ గోరి వినబడి కడుపులున్న సోదంతా గోరితోడు చెప్పుకుంటాడు కొడుక నీకు ఒక్క మాట చెప్తానరా నీ అమ్మకు ఎక్కడ కట్టేసేస్తావు ఎక్కడ కానేస్తావు కాట్నం కానిపోయినాక బూడిది కొంచెం పోయి పచ్చని చెట్టాడు ఒక్కరు కొంచెం పోయి కాసిన గంగల కలిపిరా కొడుక అమ్మ పేరు మీద శిరశిరకాలం ఉండేది సిరిపల్లెం అంటారు అవ్వ గోరి 3 బాట కడ కడితే ఈ చెల్లె సావకుండా సల్లా భక్తే కొడుక రేపటికల్లా ఏదైనా కట్టం వచ్చిన్నాడు ఆడవిల్లం అవ్వతోడు చెప్పుకుంటుంది బాధ కొడుకరారా కొడుకరా కొడుకరారా కొడుక సత్యశీలా రాజా చెల్లెవంత మాడరా నీకు చెప్పుతన్నా చెల్లె పసి విల్లా చెల్లె తీస్తా ఉన్నా అల్లగిరా కొడుక చెల్లెనిస్తా ఉన్నరా ఆడవిల్లా కొడుకు ఉట్టవాడరా అమ్మగోడు ఉండి పెట్ట ఉట్టవాడరా చెల్లెవంత మాటరా నీకు చెప్పుతన్నా అమ్మొక్కరాకు ఆడవిల్లా కొడుకు చెల్లెగా చెప్పండి చెల్లెవంత మాటరా 3 మాటల కాదా అమ్మగోరి కొడుకు గోరి గట్టు కొడుక నీ చెల్లి కొడుక ఆడవిల్లా కొడుక రేపు రేపటికల్లా ఆడగలిగిన రోజు అమ్మగోరి తోటి అడుపులున్నా బాధతో గోరి తోటి కొడుకు చెప్పుకుంటా చెల్లి చెల్లి చెప్తుంది కొడుక కన్న తల్లి మాట కాదార ఓకురా లేదార ఓకురా కళ్ళు మొక్కుల కొడుకు బిడ్డ అయ్యా వచ్చి కాళ్ళు మొక్కుల కొడుక అమ్మగోరి కొడుక గోరి గట్టు కొడుకు చెల్లెని కాలు వినేస్తాను చెల్లె వద్ద వాళ్ళని వినేస్తానరా ఏమిటే కళ్ళవినవాడు చేస్తాను ఈ పోరి పుట్టక ముందుకు మన సంసారం పాలు వంగినట్టు వంగింది ఈ దొంగలంజ పుట్టింది ఎలా అవ్వపానమైంది తల్లి గండాన పుట్టింది తండ్రి గండాన పుట్టే ఉంటది తండ్రి గండాన పుట్టింది అన్న గండాన పుట్టే ఉంటది అన్న గండాన పుట్టింది పల్లె గండాన పుట్టే ఉంటది ఇది ఊరు గండాన పుట్టి గండాన పుట్టింది దొంగలంజే ఇది చెల్లెమని చెల్లకుంటది రామ